హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం ప్రపోజిషన్స్కి సంబంధించి ఇంతకుముందు ఒక లెంతీ వీడియో చూసామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దానికి సంబంధించి ఈరోజు మనం కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాము. ఎందుకంటే ఫస్ట్ ప్రపోజిషన్స్ అంటే ఏంటో తెలియాలి, దాంట్లో టైప్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ తెలియాలి, దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది తెలియాలి. సో ఈ టైప్స్కి ఏ టైప్కి ఏ ఎగ్జాంపుల్ వస్తుంది అనేది తెలియాలి. మనం ఏ ప్రపోజిషన్ ఏ ప్లేస్లో యూస్ చేయాలి, అంటే దేనికి బిఫోర్ యూస్ చేయాలి, దేనికి ఆఫ్టర్ యూస్ చేయాలి అనేది మనకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో ఇది ఏం తెలియకుండా మనం డైరెక్ట్ ఆన్సర్ చేయాలి అంటే కొన్ని బిట్స్ కరెక్ట్ అవ్వచ్చు, మ్యాక్సిమం బిట్స్ రాంగ్ అవుతాయి. సో దీనికంటే బెటర్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒకసారి ఆ వీడియో చూసారనుకోండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ చేశారనుకోండి, మీరు ఇంకా కావాలని మర్చిపోవాలనుకున్నా కూడా ఈ టాపిక్ని మీరు మర్చిపోలేరు. సో అంత బాగా గుర్తుండిపోతాయి అనేది నా ఒపీనియన్ అండి. సో ఒక్కసారి మీరు ఆ వీడియో ప్రపోజిషన్స్ అనే వాటి యూజెస్ అనేది ఒక్కసారి మీరు చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఈ బిట్స్ని ఈ ప్రాక్టీస్ బిట్స్ చేయండి, మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని ఈరోజు ప్రాక్టీస్ చేద్దామండి. ఫస్ట్ వన్ చూడండి, ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. సో మనం ఆప్షన్స్ చూడండి, ఫర్ నా, టు నా, అండ్ నా, దాన్ నా. మనం బ్లాంక్లో ఏది పెట్టాలండి? ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్లో ప్రిఫర్ అనే వర్డ్ ఇచ్చాడు. సో క్వశ్చన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఇస్తాడండి ఎగ్జామినర్. సో దాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. సో ప్రిఫర్ అనే వర్డ్ వచ్చింది అంటే జూనియర్ కానీ, సీనియర్ కానీ, ప్రిఫర్ కానీ, ఇన్ఫీరియర్ కానీ, మ్యారీ కానీ. మళ్ళీ ఒక్కసారి చూద్దాము. ప్రిఫర్ కానీ, జూనియర్ కానీ, సీనియర్ కానీ, ఇన్ఫీరియర్ కానీ, మ్యారీ కానీ, ఇలాంటి వర్డ్స్ వచ్చాయి అంటే మనం అక్కడ ఆన్సర్ ఏం చేయాలండి? TO2 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, సెకండ్ ఆప్షన్ TO2 అనేది ఆన్సర్ అవుతుందండి. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ఫ్రేజల్ ప్రపోజిషన్ అమాంగ్ ద 4 ఆల్టర్నేటివ్స్. మనకు ఫ్రేజల్ ప్రపోజిషన్ అంటే ఏంటో తెలియనప్పుడు మనం దీనికి ఆన్సర్ చేయలేమండి. సో మనకు ఫస్ట్ ఏంటి అంటే ప్రపోజిషన్స్ ఏంటి, ఎన్ని టైప్స్ అనేది తెలిస్తే దానికి ఆన్సర్ చేయగలుగుతాం. ఫ్రేజల్ ప్రపోజిషన్ ఏంటి అనేది. సో అందుకే నేను ప్రీవియస్గా ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి అని చెప్పానండి ఇందాక. ఓకేనా? అయితే ఇప్పుడు నేను సింపుల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు ప్రపోజిషన్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రపోజిషన్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి కాంపౌండ్ ప్రపోజిషన్ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేజల్ ప్రపోజిషన్ ఉంటుంది. సో మనకు సింపుల్ ప్రపోజిషన్ అంటే ఏంటండి? అంటే ఎట్, ఇన్, ఫర్, టు ఇలాంటి వర్డ్స్ వచ్చాయంటే ఇవి సింపుల్ ప్రపోజిషన్స్ అవుతాయండి. అదే కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటండి? ఎమాంగ్, అక్రాస్, బిట్వీన్ ఇట్లాంటివి వస్తే మనకు కాంపౌండ్ ప్రపోజిషన్స్ అవుతాయండి. నెక్స్ట్ ఫ్రేజల్ ప్రపోజిషన్స్ అంటే ఇన్స్పైర్డ్ ఆఫ్ కానీ, అకార్డింగ్ టు కానీ, ఓవింగ్ టు కానీ ఇలాంటివి వచ్చాయి అనుకుంటే మనకు ఫ్రేజల్ ప్రపోజిషన్స్ అవుతాయండి. సో ఫ్రేజల్ ప్రపోజిషన్ ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇన్, ఆప్షన్ 2 వచ్చేసి ఫర్, ఆప్షన్ 3 వచ్చేసి ఎమాంగ్, ఆప్షన్ 4 వచ్చేసి అకార్డింగ్. ఇందులో మనకు ఫ్రేజల్ ప్రపోజిషన్ ఏది వస్తుందండి? ఫస్ట్ ఇన్ కానీ, ఫర్ కానీ మనకు సింపుల్ ప్రపోజిషన్స్ అవుతాయండి. ఎమాంగ్ అనేది కాంపౌండ్ ప్రపోజిషన్ అవుతుందండి. నెక్స్ట్ అకార్డింగ్ అనేది మనకు ఫ్రేజల్ ప్రపోజిషన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అకార్డింగ్ అనేది మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, రామన్ పాస్డ్ అవే డాష్ 1970 డాష్ నవంబర్ 21. సో ఇక్కడ మీకు చూడండి, మనకు ఇయర్స్ ముందైతే ఏ ప్రపోజిషన్ని వాడాలి, డేట్స్ ముందైతే ఏ ప్రపోజిషన్ వాడాలి అనేది మనకు తెలియాలండి. ఇది తెలియకుండా మనం ఆన్సర్ చేయలేము. ఇయర్స్ ముందైతే మనం ఐఎన్ ఇన్ అనే ప్రపోజిషన్ను వాడాలి, డేట్స్ ముందైతే ఓఎన్ ఆన్ అనే ప్రపోజిషన్స్ వాడాలి. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా క్లియర్గా, ఇయర్స్ కానీ, సీజన్ కానీ, మంత్స్ కానీ ముందు వచ్చినప్పుడు వాటి ముందు మనం ఐఎన్ ఇన్ అనే ఆప్షన్ను వాడాలి, ప్రపోజిషన్ను వాడాలి. డేట్ పర్టికులర్గా మనకు డేట్ ఇచ్చినప్పుడు ఆన్ అనే వాడాల్సి వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఈరోజు మనకు ఆన్సర్ ఈ ఫస్ట్ వన్ అని, రామన్ పాస్డ్ అవే ఇన్ 1970 ఆన్ నవంబర్ 21. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ డు నాట్ అగ్రీ డాష్ యువర్ ప్రపోజల్. నీ ప్రపోజల్కి నేను అగ్రీ చెయ్యను డాష్లో మనం ఏం అగ్రీ వచ్చినప్పుడు మనం ఏం పెట్టాలి? అగ్రీ కానీ, అగ్రీ విత్ పర్సన్ అని వచ్చినప్పుడు మాత్రం మనం ఏం ఆన్సర్ చేయాల్సి వస్తుందండి?
అగ్రీ వర్స్ పర్సనల్ వచ్చినప్పుడు TO2 అనే ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్స్ ఫర్ కానీ, ఇన్నా, టూనా, ఎమాంగ్నా, మనకు ఆన్సర్ ఏంటండి 2. అగ్రీ వచ్చినా, అగ్రీ విత్ పర్సన్ వచ్చినా, ఏది వచ్చినా సరే మనకు TO2 అనే ఆన్సరే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ చూడండి. రాణి గోస్ టు కాలేజ్ డాష్ ఫుట్. సో రాణి కాలేజ్కి వెళ్తుంది, ఆన్ ఫుట్ అని చెప్పాలి. ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్తుంది అనేసి వస్తుందండి. ఆప్షన్స్లో మనకు సెకండ్ వన్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు వెహికల్లో వెళ్తున్నారు అనుకుంటే, అంటే ప్రయాణం చేయడానికి చెప్తున్నప్పుడు బై ట్రైన్ అని, బై బస్ అని, బై కార్ అని, అంటే మీరు ఏ వెహికల్లో వెళ్తే దాన్ని బట్టి మనం అది బై అని చెప్పాల్సి ఉంటుందండి. ఒకవేళ ఏదైనా వాహనం దిగాలి అని చెప్పేటప్పుడు మాత్రం గెట్ ఆఫ్ ఎ బస్ అని అట్లా చెప్పాల్సి ఉంటుంది, గెట్ ఆఫ్ ఎ కార్ అని చెప్పాల్సి ఉంటుంది. అదే వాహనం పైకి ఎక్కాలి అని చెప్పాలి అనుకుంటే మాత్రం గెట్ ఇన్ టు ఏ అని చెప్పాలి. ఎక్కాలి అంటే గెట్ ఇన్ టు ఏ అని, దిగాలి అంటే గెట్ ఆఫ్ ఏ అని, వెహికల్లో వెళ్తున్నామంటే బై అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు ఆప్షన్ అయితే ఆన్సర్ అయితే ఆన్ అండి. రాణి గోస్ టు కాలేజ్ ఆన్ ఫుట్. ఓకే, నడిచి వెళ్తుంది అని అర్థం. నెక్స్ట్ 6th బిట్ చూడండి. తిరుమల ఈజ్ ఫేమస్ డాష్ పిలిగ్రమ్ సిటీ. పిలిగ్రమ్ సిటీకి తిరుమల అనే ఆమె ఫేమస్ అని చెప్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి ఆఫా, ఫరా, ఇన్నా, ఎట్టా. సో ఇక్కడ మనకు కీవర్డ్ ఒకటి వచ్చిందండి, ఫేమస్. ఫేమస్ అనే వర్డ్ వచ్చినా సరే, పాపులర్ అనే వర్డ్ వచ్చినా, కేర్ వచ్చినా, కాంపిటీషన్ వచ్చినా, ఫేమస్ వచ్చినా, పాపులర్ వచ్చినా, కేర్ వచ్చినా, కాంపిటీషన్, ఇలాంటి వర్డ్స్ వచ్చాయి అంటే మనం ఏం పెట్టాలండి దాన్ని అక్కడ? ఫేమస్, పాపులర్, కేర్, కాంపిటీషన్ ఇలాంటి వర్డ్స్ వచ్చాయి అంటే ఫర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ తిరుమల ఈజ్ ఫేమస్ ఫర్ పిలిగ్రమ్ సిటీ. నెక్స్ట్ బిట్ చూడండి. దిస్ క్లాస్ ఈజ్ కన్సిస్టెడ్ డాష్ 10 చైర్స్. సో ఎన్ని చైర్స్ ఉన్నాయండి క్లాస్లో? 10 చైర్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం బిఫోర్ కన్సిస్టెడ్ వచ్చింది కాబట్టి కన్సిస్టెడ్ తర్వాత ఏ ప్రపోజిషన్ యూజ్ చేయాలి? ఆప్షన్స్ చూడండి. ఆఫ్నా, ఫర్నా, ఆన్నా, ఇన్నా. ఏ ప్రపోజిషన్ యూజ్ చేయాలండి? ఆఫ్ అనే ప్రపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ క్లాస్ ఈజ్ కన్సిస్టెడ్ ఆఫ్ 10 చైర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. గుడ్ న్యూట్రిషన్ హెల్ప్స్ అస్ రికవరింగ్ డాష్ ఇల్నెస్. సో మనకు గుడ్ న్యూట్రిషన్ అంటే గుడ్ ఫుడ్, అంటే మనకు ఎక్కువగా ప్రోటీన్స్ అట్లా న్యూట్రిషన్స్ ఉన్న ఫ్రూట్స్ని తీసుకుంటే ఏమవుతుందండి? ఇల్నెస్ నుంచి తొందరగా రికవరీ అవుతాము, రోగాల బారి నుంచి తొందరగా బయటపడతాము అనేసి వస్తుందండి. సో ఆప్షన్స్ చూడండి. ఫర్నా, ఆఫ్నా, ఫ్రమ్నా, ఇన్నా. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏం పెట్టాలండి? ఫ్రమ్. ఏదైనా సరే మనకు హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఫ్రమ్ అని చెప్పాలి. గుడ్ న్యూట్రిషన్ హెల్ప్స్ అస్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్. దేని నుంచి మనకు కాపాడుతుంది అంటే ఇల్నెస్ నుంచి. ఓకే, ఇక్కడ అసిస్టెంట్ కానీ, ఎస్కేప్డ్ కానీ, రికవరింగ్ కానీ, ప్రివెంట్ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చాయి అంటే మనం ఫ్రమ్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇక్కడ రికవరింగ్ వచ్చింది కదా, రికవరింగ్ ప్లేస్లో ఒకవేళ అసెంట్ అని యూజ్ చేసిన, ఎస్కేప్డ్ అని యూజ్ చేసిన, ప్రివెంట్ అని యూజ్ చేసినా కూడా ఫ్రమ్మే యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ వాజ్ వెరీ ఫాండ్ డాష్ జిమ్మీ. ఆప్షన్స్ చూడండి. ఎట్, ఫ్రమ్, ఆఫ్, ఇన్. సో మనకి హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ జిమ్మీ అని చెప్పాలండి. అంటే ఆప్షన్ వచ్చేసి 3 అండి. ఆప్షన్ 3 ఆఫ్ జిమ్మీ. నెక్స్ట్ చూడండి. బిందు మాధురి సఫరింగ్ డాష్ ఫీవర్. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా చెప్పాలి? ఫ్రమ్ అని చెప్పాలి. ఇందాక ఇది మాట్లాడుకున్నామండి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రమ్ అవుతుందండి. బిందు మాధవి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఓకే,
రాణి గోస్ టు టెంపుల్ డాష్ సాటర్డే. మనం ఇయర్స్ ముందైతే ఇన్ యూస్ చేసుకోవాలి, ఇయర్స్ సీజన్స్ మంత్స్ ముందైతే ఇన్ యూస్ చేయాలి, డేట్స్ ముందైతే ఆన్ యూస్ చేయాలి అని ఇంతకు ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇక్కడ చూడండి డేస్ అడిగారు, డేస్ ముందు మనం ఏం యూస్ చేయాలి? రాణి గోస్ టు టెంపుల్ డాష్ సాటర్డే, ఆన్ సాటర్డే ఆన్ యూస్ చేయాలి, సాటర్డే డేస్ ముందు కూడా. ఓకే, చూస్ ద సూటబుల్ ప్రపోజిషన్. ఓకే, మనం కరెక్ట్ ప్రపోజిషన్ని చూస్ చేసుకోమంటున్నారండి. హీ సీనియర్ డాష్ మీ, తను నాకంటే సీనియర్ డాష్ మీ. ఇక్కడ ఏ ప్రపోజిషన్ యూస్ చేయాలా? ఫర్నా, ఎట్నా, టూనా, ఎమాంగ్నా. సో ఆన్సర్ చూడండి, 2 అండి. ఈ సీనియర్ టు మీ. నెక్స్ట్ చూడండి, షీ హ్యాస్ నో కాంపిటీషన్ దిస్ పోస్ట్. ఆమె కాంపిటీషనే లేదు ఈ పోస్ట్కి అని చెప్తున్నారు. అప్పుడు మనం ఏది యూస్ చేయాలి? 1 ఆఫ్నా, ఫర్నా, ఇన్నా, ఎమాంగ్నా. సో మనకు చూడండి కాంపిటీషన్ లేదు అని చెప్పినప్పుడు ఫర్ అని యూస్ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ చూడండి, హీ ఓన్ ద మ్యాచ్ డాష్ హిజ్ ఇల్నెస్. తను మ్యాచ్ గెలిచాడు, అయినా తనకు హెల్త్ బాగాలేనప్పటికీ కూడా తను మ్యాచ్ గెలిచాడు అని చెప్తున్నారండి. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజ్ టు ఫిల్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. సో అబోవ్ సెంటెన్స్ అంటే పైన మనకి ఇవ్వబడిన సెంటెన్స్లో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ చేసి ప్రపోజిషన్ చెప్పండి అనేది చెప్తున్నాడండి. సో మనకు ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఇన్స్పైర్డ్ ఆఫ్నా, ఇన్ ప్లేస్ ఆఫ్నా, ఏ హెడ్ ఆఫ్నా, బై వే ఆఫ్నా. అసలు మనకి ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటండి? ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒకరి స్థానంలో, ఏ హెడ్ ఆఫ్ అంటే ఒకరి ముందు, బై వే ఆఫ్ అంటే ఈ విధంగా. సో మనకు ఆప్షన్స్ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ అనేది, హౌ హీ ఓన్ ద మ్యాచ్, తను మ్యాచ్ గెలిచాడు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్, తన హెల్త్ బాగాలేకపోయినా కూడా తను మ్యాచ్ గెలిచాడు అని చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్ 15th వన్ చూడండి, లాస్ట్ వన్ అండి. మెనీ పీపుల్ టర్న్ డాష్ ఫర్ ద మీటింగ్. సో మనకు ద కరెక్ట్ యాడ్వర్బ్ పార్టిపుల్ టు బీ యూజ్డ్ ఇన్ ద బ్లాంకెట్స్. సో మనకి ఇక్కడ కరెక్ట్ యాడ్వర్బ్ని యూజ్ చేయమంటున్నాడండి. ఫస్ట్ వన్ వచ్చేసి డౌన్, ఆఫ్, ఇన్, అప్. సో మనకు టర్న్ అప్ అని వస్తుందండి. టర్న్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం అప్ రాయాల్సి ఉంటుంది. ఓకే, మెనీ పీపుల్స్ టర్న్ అప్ ఫర్ ద మీటింగ్ అంటే మీటింగ్లో మనకు చాలామంది కనిపించారు అని అర్థమవుతుంది. ఓకే, టర్న్ అప్ అనేది కనిపించడం కానీ, అనుకోకుండా కనబడడం కానీ ఇలాంటివి వస్తాయండి మీనింగ్స్. సో ఇవండి ఈరోజు బిట్స్. సో ఈ బిట్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయండి. అండ్ మీలాంటి ఇంకో కొంతమంది ఫ్రెండ్స్కి కూడా కనిపిస్తాయండి. మీరు లైక్ చేయడం వల్ల వాళ్ళకు కూడా నాలెడ్జ్ షేర్ అవుతుందండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఇంకా నేను చేసిన పాస్ట్ వీడియోస్ కానీ, ఫర్దర్గా నేను చేయబోయే వీడియోస్ కానీ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.